వైసీపీ అధినేత జగన్ వచ్చే నెలలో తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని బ్రిటన్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పర్యటనని రద్దు చేసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అనూహ్యంగా బుధవారం ఒక్కరోజే ఉరుములు లేని పిడుగులు పట్టినట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్నగాక మొన్న తనతో కలిసి నెల్లూరు జైలుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన పోతుల సునీత వంటి నమ్మకస్తురాలైన నాయకురాలు హ్యాండ్ ఇచ్చారు. ఇక ఎంతో నెత్తిన పెట్టుకుని అన్ని పదవులకు ఎంపిక చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా జంప్ అయిపోతున్నారు. ఇక రేపో మాపో మరింత మంది రెడీగా ఉన్నారని సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బ్రిటన్ కు వెళితే పార్టీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని జగన్ తలపోస్తున్నారని తెలుస్తోంది. నిజానికి వచ్చే నెలలో 20 రోజుల పాటు ఆయన బ్రిటన్ లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. సిబిఐ కోర్టు నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. కుమార్తెలతో కలిసి అక్కడ కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ ఒక్కసారిగా ఆలోచనలో కూరుకుపోయారు. అయితే జగన్ కు ఇలాంటి పరిస్థితులు కొత్త కావు. గతంలో అనేక మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. కానీ అప్పుడు పార్టీ బలంగా ఉంది. కానీ ఇప్పుడు ప్రజల్లోనే పార్టీ బలంగా లేదు. పైగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సింది. అందుకే ఆయన బ్రిటన్ పర్యటనని రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగినా ఎదిరించాలంటే ఆయన ఇక్కడే ఉండడం మంచిదని కొందరు సీనియర్స్ కూడా భావిస్తున్నారు. అవసరమైతే కొందరిని బుజ్జగించాలని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జగన్ మనస్తత్వానికి వ్యతిరేకమే అయినా ఇప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. సో మొత్తానికి పార్టీలో ఏర్పడిన కల్లోలం కారణంగా జగన్ విదేశీ పర్యటన రద్దయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది.